తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. ముఖ్యంగా జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, మేష నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. వీళ్ళు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి అన్నీ చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషము ఉంటుంది. భూములు కొనడము కానీ అమ్మటము కానీ చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కళ్యాణాలు కావాల్సినటువంటి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి కళ్యాణాలు చేసుకుంటారు. ఒక సంబంధమైనటువంటివన్నీ కూడా జరుగుతాయి. మంచి మాట అవి జరుగుతాయి. తర్వాత ఇల్లు కొనాలనుకునేటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళి, అంటే అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఇలా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని కానీ లేదా ఉద్యోగాలు చేయాలి అనుకునేటువంటి వాళ్లకు ఒక అవకాశం అనేటువంటిది దక్కబోతుంది అనేది చెప్పవచ్చును. అంతేకాకుండా వీళ్ళకు జీవితంలో ఏదో ఒక మలుపు తిరగబోతుంది అనేది ఈ మాసంలో చెప్పవచ్చును. అది ఎవరెవరికి వాళ్లకు తగిన విధముగా ఉంటుంది. ఫలానా అని చెప్పడం కష్టం. కానీ ఆకస్మికముగా ఒక యోగం అనేటువంటిది అయితే ఉన్నది. అంటే రాజకీయ నాయకులకు రాజకీయ యోగం కావచ్చు, వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం కావచ్చు, ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం కావచ్చు, ఇలా ఏదో ఒక మలుపు అయితే తిరగబోతూ ఉన్నది. ఒక ధనానికి సంబంధించినటువంటిది. రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేదు, నేను నిశ్చింతగా బ్రతకగలను అనడానికి కావాల్సినటువంటి యోగం ఏర్పడబోతుంది అని మాత్రం చెప్పవచ్చు. సో వృశ్చిక రాశికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు, అదేవిధంగా కొంత నష్టంగా కొన్ని రాశుల వారికి ఉన్నటువంటిగా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండొచ్చు అంటారు? మామూలుగా ఈ జూన్ నెలలో ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా మనకు మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఉంటాయి. సహజం కదా. ఈ రాసులు అన్నీ కూడా మొత్తం 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఒక్క రాశి, ఈ రాశి కాదు, ఈ రాశి కాదు అనేటువంటిది కాకుండా బాగున్న రాసులైనా, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న రాసులైనా, పూర్తిగా బాగలేని రాసులైనా, ఎవరైనా సరే సహజంగా ఏదో ఒక ఇది అయితే కావాలి కదా వాళ్ళకు జీవితంలో ముందుకు వెళ్ళటానికి. వాళ్ళు అనుకున్నటువంటి పనులు సవ్యంగా జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ఈ కార్యం నాకు అనుకూలించాలి, ఈ పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, లేదా ఈ ప్రయాణం సాగాలి, లేదా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, ఇలాంటి కోరికలే ఉంటాయి. ఇప్పుడు రాసుల ప్రకారముగా సహజంగా చూసినప్పుడు ఎవరికైనా అందరికీ ముందు అందరూ మనుషులం. ముందు మనకు కోరికలు అందరివి ఒకటే రకంగానే ఉంటాయి. ఏంటి వాళ్ళకు తగినటువంటి విధానముగా. అలాంటి వాళ్లకు ఈ జూలై మాసంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒకటి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చేసుకోనక్కర్లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవటం. ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని మనం సెల్ ఫోన్లు ప్రతి వాళ్లకు ఉంటాయి. అవును. మనం అదే పనిగా ఫోటో తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ ఏమక్కర్లేదు. ఒక్కసారి ఆ సెల్ ఫోన్లో దత్తాత్రేయ స్వామి ఫోటో చూసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి దీన్ని 11 సార్లు ఉచ్చరించుకోవటం. ఏది రోజు ఉదయము, సాయంకాలం కానీ, రాత్రి కానీ, పడుకునే ముందైనా ఇలా చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు ఈ నెలలో గురువారాలు వస్తాయి. అవును. మొదటి గురువారము నాడు మాత్రం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆకుపచ్చని ఒక రవిక గుడ్డ కానీ ఏదో ఒక క్లాత్, ఆకుపచ్చని, మనం ఆకులు ఎట్లా ఉంటాయి, పచ్చదనంగా ఉంటాయి కదా, చెట్టుకున్న ఆకులు, ఆ కలర్లో ఉండేటువంటి గుడ్డ ఆకుపచ్చది. ఆ ఆకుపచ్చని గుడ్డ తీసుకొని ఈ అటుకులు, ఒక 3 పిరికెళ్ళు అటుకులు, కొన్ని బియ్యము, ఒక పిరికెడు బియ్యము, 3 పిరికెళ్ళు అటుకులు, ఒక పిరికెడు బియ్యము అందులో వేసి ఒక గుడం, అంటే బెల్లం ఉడక, బెల్లము ఒక ఉడకలాగా కొద్దిగా తీసుకుని చిన్న ఉంట, బెల్లపు ఉంట అందులో వేసి, ఒక రూక కూడా కాయను కూడా వేసి
మూట కట్టేసేయటం. ఓకే. ఆ మూట కట్టేసి ఈ 4 గురువారాలు దానికి పసుపు కుంకుమ వేసి పూజ చేసి లాస్ట్ గురువారం ఉంటుంది కదా, నెలాఖరులో ఉండేటువంటి గురువారము ఏదైనా ఒక ఎవరికో ఒకరికి గురువులాగానో లేకపోతే ఎవరికైనా ఒకరికి ఇచ్చేయటం అనేటువంటిది మంచిది. ఎస్. దాంతోపాటి 1 కిలో బియ్యం, ఏదో ఇది ఇచ్చినాం కదా అదే చాలే అని అనుకోకుండా 1 కిలో బియ్యం దానం చేస్తే పరిపూర్ణముగా సర్వదోషాలు పోవటానికి అనుకూలం. అది లాస్ట్లో చేయాల్సినటువంటి పని. లేదు మొదటి వారమే చేస్తాము అని అనుకుంటే ఈ 3-4 వారాలు ఇది చెయ్యాలి కదా, ఆ మూటకు ఒక పసుపు కుంకుమ అనేది వేయాలి. వేసి అప్పుడు చేస్తే దాని యొక్క మేలు సంపూర్ణం జరుగుతుంది. ఆ మూటకు వేస్తూ ఉండేటువంటి దాని వలన పరిహారం కొంత 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 పోతూ వస్తుంది. చివరిలో పూర్తిగా పోవటం అనేది జరుగుతుంది. అన్ని పనులు జరుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి గాక. ఇది దాని యొక్క సారాంశం. మొత్తానికి ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జయోస్తు.